త్రిపుల్ సభలో ఫోన్లు మాట్లాడటం సరికాదంటున్నారు. అంతేకాని అత్యవసరం ఉంటే బయటికి వెళ్ళి కాళ్ళు మాట్లాడకుండాని జామర్ల గురించి ప్రస్తావించిన ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు జామర్ల వంక పెట్టొద్దని డిప్యూటీ స్పీకర్. వాస్తవంగానే పవన్ రఘురామ కృష్ణరాజు సరే స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనుకోండి, వీళ్ళు గతంతో పోలిస్తే సభ కొంచెం సజీవంగా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఒకటేమో ప్రతిపక్షం లేదు, అదొక మాట. ప్రతిపక్షం వస్తే వాళ్ళు నిరసన తెలపడం, బయటికి పంపించడం, ఇవన్నీ ఎలా జరుగుతాయి అది మనం చూడాలి. కానీ ప్రతిపక్ష నాయకత్వం అంటే రాజ్యాంగ రీత్యా కాదు, మామూలు ప్రతిపక్ష లెజిస్లేచర్ నాయకుడిగా ఉన్న జగన్ అనుకోండి, ఆయన కూడా రఘురామకృష్ణరాజు వెళ్ళి మీరు వస్తే బాగుంటుందని చెప్పానని కూడా ఆయన చెప్పారు. ఆయన సభలో నేను గమనిస్తుంటే అప్పుడప్పుడు ఆయన సరైన సలహాలు ఇవ్వడము, కొంచెం విషయానికి మీరు కట్టుబడి ఉండండి అని చెప్పడము, దానికి సంబంధించిన ప్రతిపాదనలు చేయటము, అలాగే కొంచెం పద్ధతి తప్పితే కాదని చెప్పటము. అయ్యన్న పాత్రుడు కూడా స్పీకర్గా చాలాసార్లు నేర్చుకోండి, తెలుసుకోండి ఇలాంటివి చెప్తున్నారు. కానీ రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్కి ఇంత రోల్ ఉండేది కదా. చాలాసార్లు ఉదాహరణకు నాదెళ్ల మనోహర్, అది వరకు కిరణ్ కుమార్ రెడ్డి, లేకపోతే మొన్న సభలో రఘుపతి ఆయన ఉన్నాడు కదా బాపట్ల, ఎప్పుడు పెద్దగా అవకాశం ఇచ్చి వాళ్ళు కూర్చోబెట్టి అంత జరగదు. ఇక్కడ చాలా క్రమ పద్ధతిలో ఆయన కూర్చోబెడుతున్నారు. ఆయన కూడా క్రియాశీలమైన సానుకూల జోక్యం చేసుకుంటూ ఉన్నారు. కొన్నిసార్లు అత్యుత్సాహం రోజు మాట్లాడిన మనిషి కదా పాపం, ఒక్క గంట బీరు పోనీయకుండా మాట్లాడినటువంటి అది ఎందుకో ఆయనకు వైసీపీకి చెడింది. అక్కడి నుంచి అది ఎక్కడికో అది వెళ్ళిపోయి ఆయన తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది. కానీ కొంచెం ప్రజాస్వామికమైన చర్చ, నిబంధనలు తెలుసుకోవాలి, స్థానిక జోక్యం ఉండాలి, ఇలాంటి సలహాలు ఇవ్వడంలో మటుకు ఆయన కొంచెం ముఖ్య పాత్ర వహిస్తున్నారు. త్రిపుల్ మార్క్ కనిపిస్తుంది అంటారా? కనిపిస్తుంది, నిజంగా కనిపిస్తుంది. అంటే నాకు తెలిసి ఒకసారి ఎంపీ, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అవడం కూడా ఆయనేమి బలవంతంగానే ఆయన కోరుకున్న పెద్ద పదవులు అవి రాక తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నా కానీ తీసుకున్న స్థానానికి న్యాయం చేయాలి అనే ఒక స్పిరిట్ ఒకటి. ఆ స్థానంలో కూర్చొని ఆయన ఎక్కువ అసందర్భమైనవి మాట్లాడలేదు. ఉన్నమాట చెప్పాలంటే కోపతాపాలు అవి అక్కడ మటుకు ఉండకుండా ఉండటం, కొంత విమర్శ కూడా. ఇందాక ఉదయం నేను చూస్తున్నాను, ఇప్పుడు మీరు చెప్పిన దానికి ముందు వీళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడండి, ఇక డిస్టర్బెన్స్ అని అంటూ జామర్లు పెట్టి, నిజంగా జామర్లు పెట్టి ఎమ్మెల్యేలు అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది, మీరే బాధ్యతగా ఉండండి అని. అలాగే సత్యకుమార్ ఆరోగ్య శాఖ మంత్రికి చాలామంది సభ్యులు అన్నీ చెప్తున్నారు, ఆసుపత్రుల్లో సమస్యలు, పిహెచ్సి మంజూరు ఇట్లాంటివి. వాటికి ముందైనా జోక్యం చేసుకొని ఆకివీడులో తను ఏ విధంగా ఒక డయాలసిస్ సెంటర్ సిఎస్ఆర్ నిధులతో తెచ్చిపెట్టాను, ఇట్లా చేస్తే మీరు కూడా బాగుంటుంది అని ఆయన చెప్తారు. చెప్పిన తర్వాత ఈయన కూడా దాన్ని ప్రస్తావించలేదు, మీరు ఇట్లా చేస్తే బాగుంటుంది. నిజమే, చిన్న చిన్న పనులకు ఎమ్మెల్యేలు స్థానికులు చేయొచ్చు, వాళ్ళ ఒక్క పూట ఖర్చు కాదు, ప్రజలకు చాలా సదుపాయాలు కలుగుతాయి. ఒకసారి చంద్రయ్య గారితో కలిసి వెళ్ళినప్పుడు అక్కడ స్థానిక సత్తెనపల్లిలో ఇంకేదో ఊర్లో మేము ఒక ఆఫీస్కి వెళ్ళాం, పార్టీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ నాయకుడు వచ్చి ఏదో చెప్పబోతే ఆ సమస్యలు అవి ఇవి అన్ని సమస్యలు సరే, ఆఫీస్ ముందు ఇంత పెద్ద గుంత ఉంది, ఈ గుంత ఎందుకు పూడ్చలేదు అన్నాడు ఆయన. అంటే ఇక్కడ పంచాయతీ వాళ్ళు పంచాయతీ ఎందుకు దీనికి, మనమైనా కూర్చొని దాన్ని సాయంత్రానికి పూడ్చొచ్చు కదా. అంటే నేను అంటుంది ఏంటంటే స్థానిక చొరవ, ఎవరో చేయలేదని చెప్పడం కాదు అనే ఒక మాట మటుకు ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత ఈ ప్రస్తావన చేసినటువంటి సభ్యుడు ఐ థింక్ పంచకర్ల రమేష్ బాబు, ఆయన లేచి మీరు అనుమతి ఇవ్వండి చాలు, అసలు 3 కోట్లు ఖర్చు పెట్టి భవనం మేమే కట్టిస్తామన్న స్థాయిలో ఆయన చెప్పారు. అంటే ఈ విధమా మంచిదే కదా అది. అంటే ఒకటైతే చెప్తాను నేను, అన్ని విషయాలు ప్రభుత్వం బాధ్యత తీసుకోకుండా ప్రజలే చేయాలి, కార్పొరేట్ నిధులతో తేవాలంటే ఈరోజు కట్టించామంటారు కార్పొరేట్లు, రేపు ఆసుపత్రుల్లో కూడా మళ్ళీ యూజర్ ఫీజులు పెట్టండి ఇవన్నీ అంటారు, మళ్ళీ అవి ప్రజలకు అందుబాటులో లేకుండా పోతాయి. ఆ విషయం అలా ఉంచితే మటుకు రఘురామకృష్ణరాజు కానీ అయ్యన్న పాత్రుడు కానీ ఈ మేరకు వాళ్ళు ఒక విధమైన క్రియాశీలంగా దాన్ని నడిపిస్తూ ఉన్నారు. కేవలం ఒక లాంఛనప్రాయమైన తంతుగా కాకుండా ప్రతిపక్షం కూడా వచ్చి చర్చలో పాల్గొంటే కనుక తప్పకుండా మరింత నిండుదనం వస్తుంది. బహుశా అప్పుడు ప్రతిపక్షం యొక్క సమయం దాని గురించి కూడా వాళ్ళు ఇలాగే మాట్లాడతారేమో నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గుర్తించాల్సింది ఏంటంటే మండలి మీదే ఫోకస్ ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది. లోకేష్ కూడా అక్కడే ఉండి హోరాహోరీ పోరాడుతున్నాడు. జగన్ కనుక అక్కడికి వస్తే 10 మంది అక్కర్లేదండి, ఇద్దరితో జగన్ వచ్చి కూర్చున్నా ఆయనకుండే ఫోకస్ లేదా ఆయన వాయిస్కుండే ప్రాధాన్యత ఆయనకు ఉంటుంది. జగన్ అయినా కేసీఆర్ అయినా, కేసీఆర్ మొన్న ఒక రోజు వస్తే
కేసీఆర్ వస్తున్నారు అదే చర్చ అయింది కదా. కాబట్టి తప్పకుండా ఆలోచించాలి. బహుశా రఘురామకృష్ణరాజు మిగతా అన్ని విషయాల్లో చొరవ తీసుకుంటుంటే ప్రతిపక్షాన్ని రప్పించే విషయంలో కూడా మరింత చొరవ ఏమైనా తీసుకుంటారేమో మనం చూద్దాం. అంటే ఐఎమ్ పుట్టింగ్ ఏ నోట్ ఆఫ్ అప్రిసియేషన్. ఈ పద్ధతి బాగుంది. పైగా 70 మంది కొత్త సభ్యులు ఉన్నారు. అది కూడా ఒక సమస్య, అది కూడా ఒక చర్చ అయింది. సభ్యులకు శిక్షణా తరగతులని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు కానీ అదేమి విఫలమై ఏమయ్యాయో తెలీదు అని వైసీపీ వాళ్ళ పత్రికలో రాస్తే వాళ్ళ క్లాసులు ఏమో పెట్టలేదో వాయిదా పడ్డాయి. వాయిదా పడిందనే విషయం గమనించకుండా పెట్టారు, ఏమైందని వాళ్ళు రాశారు. వాళ్ళ మీద ఏమో హక్కుల నోటీస్ కూడా ఇచ్చారు. సరే, హక్కుల నోటీసులు చిక్కులు అలా ఉంచితే తప్పకుండా ఈ పద్ధతి కొనసాగిస్తే మంచిది. సరే, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్